నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదని, అదేవిధంగా సాయంత్రము ఉప్పు కారం వేసుకొని తినేసి పడుకొని తొడలు కొడతారు, మీసాలు తిప్పుతారు, రాయలసీమ పౌరుషం అనే డైలాగులు చెబుతారు, కానీ ఎవ్వరికి రాయలసీమ పౌరుషం లేదని. సో చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు వచ్చినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిని, అదేవిధంగా బ్యాంకులు, మిగిలినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఎయిమ్స్ లాంటి సంస్థలను కూడా అమరావతికి తీసుకుని వెళ్ళాడని, సో రాయలసీమ ప్రజలు దాని మీద పట్టించుకోవడం లేదని, వాళ్లకు ముఖ్యంగా కావాల్సింది అనసూయ ఏం చెప్తాంది, అనసూయ గురించి కావాలి, అన్వేషణ గురించి కావాలి, శివాజీ గురించి కావాలి, కానీ వాళ్లకు పౌరుషం చనిపోయింది. రాయలసీమ ప్రజలకు పౌరుషం అనేది లేకుండా పోయింది. ఉప్పు కారం తింటారు కానీ వాళ్ళకు పౌరుషం లేదని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి గారు స్పందిస్తూ, పౌరుషం లేనింది మీ కుటుంబానికి, రాయలసీమ పౌరుషం చూడాలనుకుంటే తాడిపత్రికి తేల్చుకుందాము. మీకు పౌరుషం లేకపోతే రాయలసీమ ప్రజలందరికీ పౌరుషం లేదని చెప్తావా? సో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేసింది జగన్మోహన్ రెడ్డి. మీకు పౌరుషం లేకుండా అందరికీ పౌరుషం లేదు అని చెప్పడానికి సిగ్గు లేదా నీకు? నువ్వు మొగాడైతే, నువ్వు నిజంగా రాయలసీమ గడ్డ మీద పుట్టుంటే, రాయలసీమ పౌరుషం ఉంటే రామ్ నువ్వు తాడిపత్రికి. ఆయనైతే సవాలు విసిరారు. చంద్రబాబు నాయుడు గారి మంచితనం వల్లనే మీరు బతుకుతున్నారు. మీరు రప్ప ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత రప్ప అనడం కాదు, రేపే రండి తేల్చుకుందాము, మీ రప్ప ఏందో తాడిపత్రిలో చూపించండి అని చెప్పి ఆయనైతే సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించినటువంటి ఒక వార్త అయితే ఇక్కడ ఉంది, చూడండి. రారా చూసుకుందాం, కేతిరెడ్డికి జేసీ వార్నింగ్. మొన్నటికి మొన్న ఏదో వాళ్ళ నియోజకవర్గంలో ఏదో ఒక కార్యక్రమానికి వెంకట్రామిరెడ్డి గారి చిన్నాన్న గారు అయినటువంటి పెద్దారెడ్డి గారు వెళ్తే పోలీసులు అక్కడి నుంచి ఆయన్ని పంపించేశారు. ఎందుకంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడికి రాబోతున్నారని. సో ఆయన వచ్చేటప్పుడు మీరు ఇక్కడ ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని అయితే అక్కడి నుంచి పంపించేశారు. అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు ఇంకొక మాట మాట్లాడారు, పౌరుషం గురించి మాట్లాడుతూ ఉన్నారు. పౌరుషం లేనింది నీ కుటుంబానికి, కేతిరెడ్డి కుటుంబానికి. అసలు పెద్దారెడ్డి కొడుకులు ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కొని ఉన్నారు? సో వాళ్ళు ఎక్కడో దాక్కొని పౌరుషం లేక వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి, అధికారం కోల్పోయిన తర్వాత నియోజకవర్గానికి రాకుండా దాక్కొని ఉన్నటువంటి వాళ్ళు పౌరుషం గురించి మాట్లాడతారా? అసలు రాయలసీమ మొత్తానికి వెతికితే పౌరుషం లేని కుటుంబం ఏదైనా ఉందంటే అది కేతిరెడ్డి కుటుంబమే అని చెప్పి ఆయనైతే స్పందించడం జరిగింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే జేసీ ఫైర్, రాయలసీమ పౌరుషం చూపిస్తా, దమ్ముంటే తాడిపత్రికి రావాలని సవాల్. రాయలసీమ పేరు ఎత్తితే ప్రజలు కొడతారే. ఆల్రెడీ మొత్తము 7 సీట్లే వచ్చింది. వైఎస్ఆర్సీపీ అత్యంత బలంగా ఉంది అని చెప్పుకునేటువంటి రాయలసీమలో పట్టుమని 10 సీట్లు కూడా రాలేదు. ఎందుకు రాలేదంటే ఇలాంటి జనాలను మోసం చేసేటువంటి, రాయలసీమ ప్రజలను వాళ్ళ నోట్లో మట్టి కొట్టేటువంటి పనులు. ఎలాంటి పనులు? ఈ ఎత్తిపోతల పథకం, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో దానికి పర్యావరణ అనుమతులు లేకుండా మొదలు పెట్టడము, డిపిఆర్ లేకుండా మొదలు పెట్టడము, అదేవిధంగా తన మిత్రుడైనటువంటి కేసీఆర్ అక్కడ కేసులు వేస్తూ ఉంటే కూడా సో అక్కడికి పోయి ఎప్పుడు ఢిల్లీకి పోయినా ఆ క్లియరెన్స్ తెచ్చుకోకుండా కేసుల గురించి మాట్లాడి మెడలు వంచుతా, నాకు 25కి 25 అండి, నేను మెడలు వంచుతా, కేంద్రం మెడలు వంచుతా అని చెప్పి ఈయనే మెడలు వంచేసి కేసుల గురించి మాట్లాడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ నోట్లో ఎప్పుడో మట్టి కొట్టాడు కాబట్టే పట్టుమని 10 సీట్లు కూడా రాలేదు. దమ్ముంటే తాడిపత్రికి రారా చూసుకుందాం, రాయలసీమ పేరు ఎత్తితే ప్రజలు కొడతారు. చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదు. బాబును రాయలసీమ ద్రోహి అన్న కేతిరెడ్డి ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నా పట్టించుకోలేదు. ఇలానే అసమానతలు వస్తాయన్న కేతిరెడ్డి. దీనికి సంబంధించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశము టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధానికి కారణమైంది. ఈ అంశం సీమ నేతల్లో పౌరుషం అనే సబ్జెక్టును టచ్ చేసింది. రాయలసీమ పౌరుషంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. నేను రాయలసీమ బిడ్డనే, నాకు పౌరుషం ఉందని తెలిపారు. చూసుకుందామని జేసీ ప్రభాకర్ రెడ్డి సవాలు విసిరారు. కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదు, 3 ఏళ్ల తర్వాత తమ ప్రభుత్వం వచ్చాక చూసుకుందామని చెబుతున్న వైసీపీ నాయకులకు ఇదే నా సవాల్. రండి తాడిపత్రిలోనే ఉంటాను, తేల్చుకుందాం, మీ రప్ప
ఏందో నా దగ్గర చూపించండి అని చెప్పి ఆయనైతే తీవ్ర స్వరంతో మండిపడ్డారు. సో ఈ లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి అదేవిధంగా గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి ఏ విధంగా ఆయన అప్పట్లో షో చేశాడో మనకందరికీ తెలిసిందే. దాని గురించి కూడా ప్రస్తావిస్తూ నువ్వు చేసేవన్నీ షోలు, అందుకే నువ్వు ధర్మవరంలో ఎక్కడో వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఒక బీజేపీ వ్యక్తి దగ్గర ఓడిపోయినటువంటి నువ్వు ఈరోజు పౌరుషం గురించి మాట్లాడుతూ ఉన్నావు. అసలు నువ్వు ఓడిపోవడానికి కారణాలు ఏమిటో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకో. ఆ గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి షో ఆఫ్ చేసినావు కాబట్టి నువ్వు ఓడిపోయావు అని కూడా అనేది చెప్పుకొచ్చారు. ఇక్కడ చూడండి, 5 ఏళ్లు ఉప్పు కారం తిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి 16 నెలలుగా ఎక్కడికి పారిపోయారని ప్రశ్నించారు. పెద్దారెడ్డి ఆయన కొడుకులు ఎక్కడ ఉన్నారని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ సెటైర్లు వేశారు. అదేవిధంగా రోజా గారి గురించి కూడా మాట్లాడారు. రోజా రప్పా నరుకుతా ఉందంటే, రామ్మ ఇక్కడ నరుగుదువు, నేను తాడిపత్రిలోనే ఉంటాను, చూద్దాము, ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత రప్పా కాదు ఇప్పుడే రప్పా చేద్దాంరా అని చెప్పి ఆయన ఆహ్వానించడం కూడా జరిగింది. సో ఇక్కడ చూడండి, రాయలసీమ పౌరుషం ఏమిటో చూపిస్తానని చెప్పారు. ధర్మవరంలో నువ్వు ఏం చేశావు, గుడ్ మార్నింగ్ అంటూ షో చేశావని మండిపడ్డారు. కేతిరెడ్డి కుటుంబానికి పౌరుషం లేదని, రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదనుకుంటున్నారని, పౌరుషం లేని మీరా రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారని ఆయన నిలదీశారు. పౌరుషం గురించి మీరు మాట్లాడతారా? రాయలసీమ ప్రజలకు పౌరుషం లేదంటారా? రండి పౌరుషం చూపిస్తాను తాడిపత్రికని అయితే చెప్పారు. పౌరుషం లేనింది మీ కుటుంబానికే. మీకు పౌరుషం ఉంటే అధికారం కోల్పోయిన తర్వాత పెద్దారెడ్డి ఎటుపోయాడు, ఆయన పిల్లలు ఎటుపోయారు, నువ్వు ఎటుపోయావు, అసలు నువ్వు ఎన్ని రోజులు ధర్మవరంలో ఉంటున్నావు, ఎన్ని రోజులు విదేశాల్లో ఉంటున్నావు, ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉంటున్నావు అని కూడా ఆయనైతే ప్రశ్నించడం జరిగింది. రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా అని ఆయన నిలదీశారు. దమ్ముంటే తాడిపత్రికి రావాలని సవాలు విసిరారు. నీళ్ల విషయంలో వైసీపీ రాజకీయం చేస్తే రైతులు కొడతారని చెప్పారు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డికి కార్లు గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. సో రెండోసారి ఎమ్మెల్యేగా కాకముందు నీ ఆస్తులంతా, నీ కార్లేంటి, ఇప్పుడు నీ దగ్గర ఉన్నటువంటి కార్లేంటి, నీ గుర్రాలేంటి, నీ ఫామ్ హౌస్లేంటి, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అవన్నీ ఎమ్మెల్యే జీతం నుంచే సంపాదించావా? నీవు ఏ విధంగా సెటిల్మెంట్లు చేశావు? ఏ విధంగా ధర్మవరంలో గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పి భూ కబ్జాలకు నువ్వు కావచ్చు, నీ అనుచరులు కావచ్చు పాల్పడ్డారో, అందుకే మిమ్మల్ని అయితే ఓడించారని కూడా ఆయనైతే చెప్పుకొచ్చారు. సో మొత్తానికి నీకు గుర్రాలు కార్లు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా ఆయనైతే ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు మంచోడి అయినందునే తాము ఏం మాట్లాడకుండా ఉన్నామన్నారు. చంద్రబాబు గారు చిటికేస్తే ఒక్కరు కూడా మిగలరు మీరు. కాబట్టి చంద్రబాబు గారి మంచితనమే మిమ్మల్ని కాపాడుతూ ఉంది. ఆ మంచితనాన్ని చేతగాని తనం అనుకోవద్దండి. మీరు రప్పా 3 సంవత్సరాల తర్వాత రప్పా కాదు ఇప్పుడే రండి తేల్చుకుందామని చెప్పి సవాలు విసిరారు. సో మీరు రప్పా అంటున్నా చంద్రబాబు అభివృద్ధి కోసం తిరుగుతున్నారు. ఇంకోసారి రాయలసీమ పేరు ఎత్తితే ప్రజలు కొడతారని ఆయన అన్నారు. రాయలసీమ ప్రాజెక్టులపై దమ్ముంటే చర్చకు రావాలని కోరారు. మీరు తాడిపత్రికి రండి. రాయలసీమకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో చర్చ పెట్టుకుందాం, మీకు దమ్ముంటే రండి అని చెప్పి సవాలు విసిరారు. సో పౌరుషం లేనింది రాయలసీమ ప్రజలకు కాదు, పౌరుషం లేనింది మీ కుటుంబానికి, కేతిరెడ్డి కుటుంబానికి పౌరుషం లేదు. కాబట్టి మీరు పౌరుషం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నిజంగా పౌరుషం ఉంటే తాడిపత్రికి రండి తేల్చుకుందాం అని చెప్పి ఆయన అయితే సవాలు విసరడం జరిగింది. సో మొత్తానికి చిలికి గాలివానలాగా మారి మొన్న పెద్దారెడ్డి గారితో మొదలైనటువంటి గొడవ ఇప్పుడు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారితో కొనసాగుతూ ఉంది. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. అసలే చాలా సెన్సిటివ్ నియోజకవర్గం అది తాడిపత్రి అనేది, ధర్మవరం అనేది. సో అందులో ఇప్పుడు మళ్ళీ ఏమైనా ఫ్యాక్షన్ గొడవలు మొదలవుతాయంటే, ఫ్యాక్షన్ గొడవలు మొదలైతే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఆల్రెడీ గతంలో ఫ్యాక్షన్ అనే దాన్ని, అనే పెనుభూతాన్ని కూకటి వేళ్లతో పెక్కలించి వేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. సో ఈ విధంగా ఒకరికొకరు సవాళ్ళు, ప్రతి సవాళ్ళు అయితే విసురుకోవడం జరిగింది. సో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు అయితే ఆల్రెడీ ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను కూడా అవమానించేటట్లు మాట్లాడాడు. సో రాత్రిపూట ఉప్పు కారం తింటారు, మీసాలు మెలేసుకుంటారు, తొడలు కొట్టుకుంటారు, పౌరుషం గురించి మాట్లాడతారు, పొద్దునయ్యేసరికి అనసూయ వీడియోలు చూస్తా కాలక్షేపం చేస్తారు. సో వీళ్లకు నీళ్ళు అవసరం లేదు, నిధులు అవసరం లేదు, ఆ ఉద్యోగాలు అవసరం లేదు, సాయంత్రానికి ఒక క్వార్టర్ ఉంటే చాలని చెప్పి ఒకవైపు రాయలసీమ యువతను, రాయలసీమ ప్రజలను, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను కూడా అవమానించేలాగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి గారు అయితే మాట్లాడడం జరిగింది. దానికి తనదైన స్టైల్లో మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ అయినటువంటి, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ అయినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చాలా ధీటుగా, ఘాటుగా కూడా స్పందించారు. మరి చూద్దాం వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎక్కడికి వెళ్తుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.